నమస్తే. మీ పేరే? సంజయ్ భార్గవ్, అల్వాల్ డివిజన్. ఏం చేస్తుంటారు? నేను మామూలుగా ప్రైవేట్ జాబ్ ప్రైవేట్ చేస్తారు. జాబ్ చేస్తూ ఇక్కడ లోకల్ స్థానికులేనా మీరు? స్థానికులు ఇక్కడ నుంచి 25 ఏళ్ల నుంచి ఉన్నాం ఇక్కడే. ఎట్లుందన్న ఇక్కడ రాజకీయం ఎట్లుంది మల్కాజ్గిరి? రాజకీయం వన్ సైడ్ ఉంది. ఆ! బీజేపీ, ఆ! ఇటెల ఎందుకే? మోడీ. ఎందుకు ఎందుకంటే ఇప్పుడు దేశానికి మంచి చేసేవారెవరు? హ్మ్. దేశాన్ని ముంచినదెవరు? దేశాన్ని అధోగతి పాలు చేసిందెవరు? హ్మ్. ప్రజలకు సుస్పష్టంగా తెలుస్తుంది. హ్మ్. అట్లా. కాంగ్రెస్ ఏం చేసిందో 70 ఏళ్లలో చేసినాం. హ్మ్. అట్లా. కానీ కాంగ్రెస్ పార్టీ 70 ఏండ్లు పరిపాలించినా సరే పెట్రోల్ పైసలు రూ. 70 ఉండే. కానీ బీజేపీ 10 సంవత్సరాలు పరిపాలించగా 100 మీద దాటిపోయింది. అండ్ గ్యాస్ గూడా 500 దాటలేదు అప్పట్లో. ఇప్పుడు రూ. 1000 మీదికి పోయింది. ఇట్లా అన్ని ప్రైజెస్ అన్నీ పెరుగుతూనే ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాంగ్రెస్ అంటుంది పెట్రోల్ పెరిగింది అంటుంది. హ్మ్. ఇంకా ఏదేదో పెరిగిందని. ప్రజలు 200 అయినా మేమేస్తామన్నాక కాంగ్రెస్‌కేంది బాధ? హ్మ్. వాళ్ళకేం నొప్పి? హ్మ్. మేము ప్రజలం ఏస్తున్నాం గదా! హ్మ్. మళ్ళీ గూడా బీజేపీని తెస్తాం. హ్మ్. బీజేపీకి ఓటేస్తాము, మోడీకి ఓటేస్తాం. హ్మ్. అంతే. మాకు లేని బాధ కాంగ్రెస్‌కెందుకు? హ్మ్. ఒక్క పెట్రోల్ తప్ప ఇంకేం లేదా సమస్య? హ్మ్. ఎన్నో ఉన్నాయి. అవన్నీ మెల్లమెల్లగా బీజేపీ పరిష్కరిస్తుంది. హ్మ్. ఒక్క పెట్రోల్‌ది చూసుకుంటే గాదు గదా! హ్మ్. అట్లాంటి ఎన్నో పథకాలొచ్చినాయి. హ్మ్. ఎన్నో తెస్తుండు మేడు హ్మ్. 10 ఏళ్ల నుంచి. హ్మ్. రోడ్లు తెచ్చిండు. హ్మ్. ఎన్నో తెచ్చిండు. అది హ్మ్. అది జూసి ఏస్తాం. ఒక పెట్రోల్ మాకు సమస్య గాదు. హ్మ్. ఇట్లా ఎట్లైనా సరే బీజేపీకేస్తా అంటారు. చేసుడే. సో, ఇట్లా ఈటెల రాజేందర్ గారు అంటే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవలేరు. అలాంటిది ఇప్పుడు మల్కాజ్గిరికి వచ్చి ఎంపీగా పోటీ చేస్తారు. సో, ఏ విధంగా గెలుస్తారనుకుంటున్నారు? అయితే ఎమ్మెల్యేగా 2 దిక్కులు ఎందుకు ఓడిపోయిండంటే గజ్వేల్ ప్రజలేమనుకున్నారు? హుజురాబాద్ మనిషి. హ్మ్. అక్కడ అక్కడే గెలిపిస్తారు అని వీళ్ళనుకున్నారు. హ్మ్. వాళ్ళేమనుకున్నారు? గజ్వేల్‌లో గెలుస్తాడు, కేసీఆర్ మీద గెలిచిన పేరొస్తది హ్మ్. అని వాళ్ళనుకున్నారు. హ్మ్. మళ్ళొకటి ఈయన ఉన్నాడుగా కౌశిక్ రెడ్డి. హ్మ్. నేను చచ్చిపోతా, ఆత్మహత్య చేస్తా అంటే వాళ్ళు హ్మ్. సెంటిమెంటల్‌గా ఫీలయ్యి పాపం పిల్లగాడని చెప్పేసి హ్మ్. ఆ బిడ్డతోని, ఆ భార్యతోని హ్మ్. ఇట్లా కన్నీళ్లు పెట్టిచ్చి దొంగ నాటకాలాడితే వాళ్ళు గెలిపించిర్రు అంతే. హ్మ్. అంతే తప్ప ఈటెల ఓడిపోయిండని మేము అనుకుంటలేం. హ్మ్. ఇట్లా మల్కాజ్గిరిలో గెలుస్తారని అంటారా? 100% హ్మ్. 100 అంటే 100%. హ్మ్. ఎందుకంటే ఆయన ఏందన్నది అందరికి తెలుసు. హ్మ్. ఆయన టీఆర్ఎస్‌ని మోసం చేసి రాలేదు. హ్మ్. ఆయనని గెంటేస్తే వచ్చిండు. హ్మ్. మరి ఆ గెంటేసే పరిస్థితి ఎందుకొచ్చింది? గెంటేసే పరిస్థితి ఎందుకొచ్చిందంటే ఏమన్నాడు? కేసీఆర్ ఒక్కడే బీఆర్ఎస్‌కి అది గాదు, ఓనర్ గాదు. నేను గూడా ఓనర్ అన్నాడు. హ్మ్. అదొక్కటి ఈగో వాళ్ళకి. హ్మ్. కేసీఆర్, కేటీఆర్ అన్నోళ్ళు ఈగో పర్సన్స్. హ్మ్. ఆ ఒక్క మాట వల్ల ఈయనని గెంటేయడం జరిగింది. హ్మ్. మరి మీరనొచ్చు, ఇప్పుడు భూ కబ్జాలు అవి అన్నారు. హ్మ్. మరి వాళ్ళకి 10 ఏళ్ల నుంచి ఎందుకు గుర్తు రాలేదు? హ్మ్. అంటే అది హ్మ్. సో, ఈగోకి గెంటేయడానికి గెంటేయడానికి ఒక కారణం గావాలి వాళ్ళకంతే. హ్మ్. అయితే కారణమేసిర్రు. ఏసి బయటికి నూకేసిర్రు తప్ప ఏం లేదు. హ్మ్. మరి మంత్రి పదవి ఎందుకిచ్చిర్రు మీరు? హ్మ్. కబ్జాదారునికి ఎందుకిచ్చిర్రు? హ్మ్. ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు జేసిర్రు? హ్మ్. హెల్త్ మినిస్టర్ ఎందుకు జేసిర్రు? హ్మ్. అది. అంతే తప్ప వేరే లేదు. 10 ఏండ్లు ఉన్నాడు కదా! 20 ఏండ్లు ఉన్నాడు కదా పార్టీలో. హ్మ్. అట్లా. సో, ఇప్పుడెట్లా మళ్ళా ఈ మల్కాజ్గిరిలో ఇప్పుడు పోటీ చేస్తుర్రు. సో, ఏం హామీ ఇస్తుర్రు? అంటే ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుర్రు మీరు ప్రజలుగా? ఈటెల రాజేందర్ గారు ఒకవేళ గెలిస్తే ఏం కావాలని కోరుకుంటున్నారు? ప్రజలు మోడీ చేసే అభివృద్ధి పనులు గానీ, రోడ్స్ గానీ, కరెంట్ గానీ అన్ని విధాల పథకాలు జూసి యేస్తారు. మిగతా అభ్యర్థులు ఎవరో జనాలకి తెలవదు. పట్నం మహేందర్ రెడ్డి హ్మ్. భార్య, ఆమె పేరు గూడా నాకు తెలవదు. సునీత మహేందర్ రెడ్డి సునీత అనుకుంటా. మహేందర్. ఆమె తెలవదు. ఆమె హ్మ్. ఎప్పుడు చూసిన మొఖం గాదు. హ్మ్. మీలాంటి మీడియా వాళ్ళేదో 2 ప్రశ్నలేస్తే ఆమె నీళ్లు నమిలింది. అది గూడా మీకు తెలుసు. హ్మ్. అట్లా. అలాంటి ఏం అసలు ఎంపీ టికెట్ అంటే ఏంటి? హ్మ్. దానికి ఏం గావాలి? అవేం తెలవని వ్యక్తిని తీసుకొచ్చి ఆమెను కూసోబెట్టిండ్రు. హ్మ్. ఆ బీఆర్ఎస్ ఆయన గూడా ఏదో ఏం పేరాయన రాగిడి లక్ష్మారెడ్డి. రాగిడి లక్ష్మారెడ్డి. ఆయన హ్మ్. తెలవదు మనకి. ఏం చేస్తాం? హ్మ్. 30 ఏళ్ల నుంచి చూస్తున్న వ్యక్తి ఈయన. హ్మ్. ఈయన యాక్చువల్‌గా అక్కడ కమలాపూర్ ఉండే. హ్మ్. ఈటెల రాజేందర్ గారు కమలాపూర్ ఉండే. అవును. ప్రతి చిన్న విషయం ఒక కానిస్టేబుల్ స్థాయి పనికి ఆయన చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. ఆయన స్వయంగా చేసి హెల్ప్ చేస్తుండే. హ్మ్. 4 నియోజకవర్గాలకు ఆయనే ఇగ అట్లా తెలుసు. అన్నమాట. హ్మ్. ఏ టైంలో అయినా 24 గంటలు హ్మ్. అందుబాటులో ఉండే వ్యక్తి అట్లా. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలవదంటుర్రు. అండ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కానీ మొన్న రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే ఈటెల రాజేందర్ ఒక డమ్మీ క్యాండిడేట్. ఆయన ఎట్లా గెలవడు. మా సొంత మహేందర్ రెడ్డి గెలుస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి ధీమాగా చెప్పారు. ఒక మాట ఒకవేళ ఈటెల రాజేందర్ గారు గెలిస్తే ఆయన రాజీనామా చేస్తాడా మరి? హ్మ్. అది పెద్దవాళ్ళు సవాల్ చేస్తే బావుంటది అట్లా. హ్మ్. గెలిచినాక అప్పుడు తెలుస్తది హ్మ్. రేవంత్ రెడ్డికి. సో, ఈ మల్కాజ్గిరిలో మాత్రం పక్కా ఈటెలే గెలుస్తారంటుర్రు. 100%. హ్మ్. 100% సపోర్ట్ గూడా గెలుస్తాడు. ఆయనకే ఇత్తంటారు. హ్మ్. కరెక్ట్ నేను చెప్తున్నా కదా! ఇప్పుడు. ఒక హ్మ్. పెట్రోల్ ధర చెప్పిర్రు మీరు. హ్మ్. నేను 100 చెప్తా. హ్మ్. 100 అభివృద్ధి కార్యక్రమాలు నేను చెప్తా అట్లా. హ్మ్. మోడీ, బీజేపీ అట్లా. సో, ఎట్లైనా సరే బీజేపీయే కావాలంటారు. వస్తది. 100% వస్తది. మళ్ళీ రాహుల్ గాంధీ పరిస్థితి ఉంది. భారత్ జోడో న్యాయయాత్రనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మీరు అన్నీ రెస్పాన్స్ చేసిర్రు. చూస్తుర్రుగా టీవీల. ఆ! ఆయన ముందట ఎంతమంది తిరుగుతున్నారు. హ్మ్. ఆయన ఒకసారి చిన్న ఇంటర్వ్యూలా మీరు ఎన్‌సీసీ అంటే నేను చెప్పలేను దాని గురించి అన్నాడు. హ్మ్. ఒక ప్రధాని అభ్యర్థికి ఎన్‌సీసీ క్యాడెట్స్ అంటే ఏంటో తెలవదు. హ్మ్. ఆయనే అభ్యర్థి వాళ్ళకి. హ్మ్. ఇంక దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. హ్మ్. సో, మళ్ళా కంపల్సరీ ఈటెల అందరూ గెలుస్తారని గెలుస్తాడు చెప్తారు. పక్కా.